బి సిద్ధు, పీడిఎస్యు రాష్ట్ర సహ కార్యదర్శి, రామచంద్రపురం స్థానిక వివేకానంద హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్న నల్లమెల్లి సిరి అనే విద్యార్థిని ఈరోజు హఠాత్తుగా మరణించడం జరిగింది. తమ కుటుంబానికి ప్రగడ సానుభూతిని పీడిఎస్యు తెలియజేస్తుంది. ఇటువంటి ఘటనలో ఏ విద్యార్థికి కూడా జరగకుండా, ఏ కుటుంబంలో జరగకుండా మరి ప్రభుత్వం చూడాలని, ఈ మధ్యకాలంలో విద్యార్థులు ఆత్మహత్యలు, హత్యలు, మరణాలు కూడా ఎక్కువ పెరిగిపోయినాయి. సమాజంలో ఇది బాధాకరం. అయితే ఈ ఘటన ఏదైతే అమ్మాయి ఉదయం స్కూల్కి వెళ్ళిందో, వివేకానంద స్కూల్కి వెళ్ళిన తర్వాత మరి 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి స్టడీ క్లాసులు జరుగుతున్నాయి. ఆ అమ్మాయి ఏదైతే పాఠాలు ఇంటనే మరి బెంచ్ మీద నుంచి నేల మీద పడిపోయి హఠాత్తుగా చనిపోవడం జరిగింది. పట్టగొట్టిన సిబ్బంది, యాజమాన్యం, స్కూల్ యాజమాన్యం కూడా అమ్మాయిని రక్షించుకోవడం శతవిధాల ప్రయత్నం చేశారు. వాళ్ళు తర్వాత ఏదైతే ఈ అమ్మాయిని ఒక రామచంద్రపురంలో ప్రైవేటు మరి హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అప్పటికే డాక్టర్లు కూడా అమ్మాయి చనిపోయిందని చెప్పడం జరిగింది. అదేవిధంగా పోస్ట్ మార్టం కోసం రామచంద్రపురం ఏరియా హాస్పిటల్కి బాడీని తీసుకెళ్లారు. ఆ ఘటన మాకు వెంటనే తెలిసిన వెంటనే మేము కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ బాడీని కూడా చూడడం జరిగింది. అదేవిధంగా స్కూల్లోని సీసీ కెమెరాలు ఏవైతున్నాయో స్కూల్లో సీసీ కెమెరాలు కూడా చూస్తే అమ్మాయి బెంచీ మీద నుంచి నేల మీద పడిపోయినట్టే ఉంది. అంటే మానసికంగా ఒత్తిడి వల్ల, అదేవిధంగా అమ్మాయి బలహీనం ఉండడం వల్ల విద్యార్థి ఇది చనిపోయింది. బాధాకరం. తల్లిదండ్రులు కూడా కన్నీరు మున్నీరుగా విలపించడం అందరికి కూడా బాధ అనిపిస్తుంది. పాపం సమాజానికి ఉపయోగపడే విద్యార్థిని, రేపు శాస్త్రవేత్త కానీ, ఒక డాక్టర్ కానీ, ఒక ఇంజనీర్ కావాల్సిన విద్యార్థిని ఈ విద్యార్థులు చనిపోతున్నారు. బాధాకరం. అయితే ఇక్కడ మరి వెంటనే ఏదైతే ఈ ఘటన జరిగిందో ఆ అధికారులు కూడా వెంటనే స్పందించడం జరిగింది. అయితే ఇక్కడ ఎక్కువగా ఈ ఆత్మహత్యలు ఒత్తిడి వల్ల, మానసిక ఒత్తిడి వల్ల, అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఒకసారి మీరు గమనించాలా. పిల్లలకి ఆరోగ్యం బాగోకపోతే మీరు దృష్టిలో పెట్టుకోవాలా. ఆ అమ్మాయి అనారోగ్యం కారణం కూడా చనిపోయిందని తల్లిదండ్రులు అంటున్నారు. కాబట్టి ఇది బాధాకరం. కుటుంబాన్ని మరి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని, ఇటువంటి ఘటనలు జరగకుండా భవిష్యత్తులో పిల్లల రక్షణ కోసం, అదేవిధంగా భద్రత కోసం, ఆరోగ్యం కోసం ప్రభుత్వాలు శ్రద్ధ వహించాలని కోరుతున్నాం.